భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, బుద్ధిమంతుడు యోగ్యుడు అయినటువంటి గురువు తన శిష్యుడికి తను చెప్పేటటువంటి విషయం స్పష్టంగా మనస్సుకి పట్టాలి అని ఒకసారి చెప్పినదే అయినా దాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాడు. అయితే ఆ చెప్పేటప్పుడు మొదటిసారి చెప్పినట్టే కాక దాన్ని మరొక దృక్కోణంలోంచి చూపిస్తూ ఉంటాడు. దాన్ని మళ్ళీ చెప్పేటప్పుడు అందులో ఉండే మరొక అందాన్ని చూపిస్తాడు. మరొకసారి చెప్పేటప్పుడు దాంట్లో ఉండే మరొక వైలక్షణ్యాన్ని ఆయనకి చూపిస్తూ తద్వారా తను చెప్పిన విషయం మీద శిష్యుడికి మనస్సు స్థిరపడేటట్టు దాన్ని అతడు తన మనసులో పట్టించుకుంటూ ఆచరణ పర్యంతం తీసుకువెళ్ళేటట్టు కూడా తయారు చేస్తూ ఉంటాడనమాట. అలాగా రుచి దాని మీద పుట్టించి వాడిని ప్రవర్తన సక్రమంగా సాగేటట్టుగా చూసుకుంటూ ఉంటాడు. భగవంతుడు శ్రీకృష్ణుడిగా జగదాచార్యుడిగా అయ్యి ఆత్మవిషయక జ్ఞానం మానవులందరికీ కలిగించాలి అని కోరుకున్నటువంటి మహానుభావుడు కావడం చేత ఈ ఆత్మ అనేటటువంటిది లోకంలో చూసే వస్తువులాగా ఏదో ఇలా తీసి చూపించడానికి వీలు కాదు కనుక అది కేవలం బుద్ధితో మాత్రమే నిర్ణయం చేసుకోవలసింది కావడం చేత దానికి చక్కటి నిష్కల్మషమైనటువంటి ఆలోచన సాగాలి. దానికి లోపల ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగితే తప్ప అది సాధ్యం కాదు కనుక వాటిని తొలగించుకునేటటువంటి సాధనాన్ని ఉపదేశం చేయడంతో ప్రారంభించి ఆత్మసాక్షాత్కారాన్ని ఏ విధంగా వాడు గుర్తిస్తాడో అంతవరకు కూడా ఉపదేశం చేస్తాడు మొదటి 6 అధ్యాయాల్లో. అందులో 5వ అధ్యాయంలో ఈ కర్మ ఆచరణ జ్ఞానం ప్రాప్తించడం అనే రెంటిలో కూడా ఉండేటటువంటి తారతమ్యాన్ని చూపిస్తూ ఏది మనకి సులభంగా ఫలిస్తుంది, ఏది మనకి చేయడానికి సుఖంగా ఉంటుంది అనే రెంటిని కూడా స్పష్టం చేస్తూ అలాంటిది కర్మయోగం మాత్రమే కనుక దాన్ని ఆచరించాలి అని అర్జునుడికి నిర్ణయం చేసి చెప్తున్నాడు. ఎవడైతే కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడికి అలవాటైంది కర్మయోగం శరీరానికి ఇంద్రియాలకి కూడా కనుక పెద్ద శ్రమ ఉండదు అలవాటైన పని చేసుకోవడం. అలవాటు లేని పనిలోకి ఎవరైనా ప్రవర్తించమంటే వాడు చాలా చికాకు పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, వెనుతిరగడానికి అవకాశం ఉంటుంది. మానవులందరికీ కూడా ఈ శరీరం పని చేయడానికి ఇవ్వడం జరిగింది కనుక పని చేస్తూ ఉంటే ఈ శరీరము తన యొక్క పని చేసుకుంటోంది కనుక మన పనికి అడ్డురాదు, మనకి కావలసినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అన్నమాట. చిన్నపిల్లల్ని ఏదైనా ఆలయాలకో లేకపోతే పెద్ద పెద్ద ఉపన్యాసాలు లాంటివి జరిగే చోటుకో తీసుకెళ్ళినప్పుడు ఆ ఉపన్యాసానికి పిల్లల్ని కూర్చోబెడితే వీళ్ళు నానా చికాకు పెడుతుంటారు. అయితే పిల్లల్ని తీసుకువెళ్ళడం తప్పదు కనుక తీసుకువెళ్ళినప్పుడు ఆ పిల్లలకి అంటూ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వాడి ఆటలో పాటలో మరోలాంటివో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకోవచ్చు, వాళ్ళకి సంతృప్తి మనకి చికాకు లేకుండాను ఎట్లాగైతే పని చేసుకుని మళ్ళీ వెనుతిరిగి రాగలుగుతామో అలానే మనకి ఉండేటటువంటి ఈ శరీరం ఇంద్రియాలు ఇవన్నీ కొన్నిటికి అలవాటు పడ్డవి కనుక అలవాటు లేనటువంటి నైష్కర్మ్యంలో కనుక వీటిని తీసుకువెళ్ళినట్టయితే అవి మాట వినవు, చాలా చికాకు పడతాయి కనుక వాటికి కర్మయోగంలోకి నియోగిస్తూ తద్వారా నువ్వు నీకు లక్ష్యమైనటువంటి ఆత్మని దర్శించేటటువంటి అంటే నీ స్వరూపాన్ని సాక్షాత్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యి అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. అది మనకి సుకరమైనది అంటూ 5వ అధ్యాయంలో. అలా చేసేటటువంటి వాడికి ఏమవుతుంది మరి? శరీరం పనిచేస్తుంటే ఇంద్రియాలు పనిచేస్తుంటే వాటి వల్ల వాటికి కాస్త ఈ చేసేటువంటి పనుల యొక్క ఫలితాలన్నీ అంటుకోవా అని అర్జునుడికి సంశయం కలిగింది. అంటుకోవు అని స్వామి చెప్తాడనమాట. యోగయుక్త విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. కుర్వన్నపి నలిప్యతే, పని చేస్తున్నప్పటికీ కూడా వీడికి అది అంటుకోదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నీళ్లలో కూర్చున్నా నీళ్లు మనని అంటుకోకుండా ఉండేట్టుకు చూసుకోవాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కాగితం లాంటిది మనం పెట్టుకున్నట్టయితే ప్రమాదం ఉండదు. వానలో వెడుతున్నా వాన మనని తడపకుండా ఉండాలి అంటే పైన ఒక రెయిన్ కోట్ మనం వేసుకున్నట్టయితే అది మన ఏం తడపదు. కరెంటు వస్తువులతోటి పని చేయాల్సి వచ్చినప్పటికీ కూడా షాక్ కొట్టకుండా మనకు ఉండాలి చేతికి అని అంటే
చేతికి ఒక తొడుగు కనుక మనం వేసుకున్నట్టయితే అప్పుడు హాయిగా దాంతో పని చేసుకోవచ్చు. మన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ లాంటివి ఉంటాయే వాటితోటి పని చేస్తూ ఉంటారు ఆ విద్యుత్ ప్రసరించేటటువంటి వస్తువులతోటి. ఇది దాని మీద పెట్టినప్పటికీ కూడా దాంట్లో ప్రసరించే విద్యుత్ వీడిని ఏ రకంగానూ ఉపద్రవం కలిగించకుండా ఉండాలంటే విద్యుత్ ప్రసరించడానికి అవకాశం లేనటువంటి ఒక ప్లాస్టిక్ లాంటిదో చెక్క లాంటిదో దానికి హ్యాండిల్గా పెట్టినట్టయితే ఆ పిడిని వీడు పట్టుకున్నంత వరకు కూడా విద్యుత్ అందులో ప్రసరించినా వీడికైనా ఉపద్రవకరం కానే కాదన్నమాట. ఇలాగా తాను పని చేస్తున్నప్పటికీ కూడా చేసే విధానం తెలుసుకుని చేసినట్టయితే వీడికి అది ఏ రకంగానూ ఉపద్రవం కాదయా, అది ఎలా చేయాలో తెలుసుకోమనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం కుర్వన్నపి నలిప్యతే. ఏం చేసినా వీడికి అంటుకోదా, అయితే ఇష్టం వచ్చిన పనులని చేయొచ్చా అని అడుగుతావేమో అర్జున. అలా కాదు, ఏదైతే శాస్త్రం నీకు చెయ్యాలి అని విధించిందో, ఏదైతే నీకు చేయక తప్పనిసరి కర్తవ్యాలు ఉంటాయో ఈ లోకంలో నువ్వు మనిషి అయిన తర్వాత అలాంటివి నువ్వు తప్పకుండా చేస్తూనే ఉండి తీరాలి. అవి చేసేటప్పుడు వాటి ఫలితాలు నీకు అంటుకోకుండా ఉండాలి అంటే సర్వభూతాత్మ కావాలి నువ్వు. ఏమిటి అర్థం? సర్వభూత, మన చుట్టూ కూడా రకరకాలైనటువంటి భూతాలు ఉన్నాయి. భూతాలు అనగానే మళ్ళీ మనకి భయం వేయకూడదన్నమాట. ఏమిటి భూతములంటే అంటే ఒక సత్తా కలిగి ఒక ప్రకృతి యొక్క వికారంలో ఒక చేతనుడు చేరు ఉంటే దాన్ని భూతం అని అంటాం. అలాంటి భూతాలు 4 అని ఆ గతంలోనే కృష్ణుడు ఉపదేశం చేసి ఉన్నాడు. అవి 1 రకరకాల ఆకారాలు రంగులు కలిగినటువంటి మానవ వర్గం. 1 మానవుడి కంటే కొంచెం క్రింద ఉంటూ అడ్డంగా సంచరిస్తూ ఉండే నేల మీద కావచ్చు, నీళ్లలో కావచ్చు, నింగిలో కావచ్చు సంచరించేటటువంటి ప్రాణికోటికి తిరియక్ అని పేరు. కనుక అది ఒక వర్గం. ప్రాణం ఉండి ప్రాణం లేక కూడా ఒకచోటనే కదలకుండా ఉండేవి కొన్ని ఉంటాయి, స్థావరాలని పేరు. చెట్లకి ప్రాణం ఉంటుంది, రాళ్ళకి ప్రాణం ఉండదు. కనుక తిరియక్కులు, స్థావరములు, మానవులు వీటన్నిటినీ కూడా ఆయా స్థానాల్లో నిలబెడుతూ వెనక నుంచి శక్తి ఇచ్చేటటువంటి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి దైవీ శక్తి విశేషాలు ఉన్నాయి. వాటిని దేవతలు అని అంటారు. అర్థాత్ 4 వర్గాలు: దేవ, మనుష్య, తిరియక్, స్థావర. అనేక ఆకారాల్లో మన చుట్టూ కనిపిస్తుంటాయి. వీటన్నిటిని కూడా భూతములు అని అంటారు. ఇలా ఇవి కనిపిస్తున్నాయి అని అంటే ఈ కనిపించే ఆకారానికి వెనకాతల ఒక జీవుడు ఉంటాడు లోపల. ఆ జీవుడే నా జీవుడు కూడా. అంటే ఈ నా శరీరంలో ఎలాగైతే ఇక్కడ ఉండేటటువంటి జీవుడు జ్ఞానాకారం కలిగి ఉంటాడో అందులో ఉండే జీవుడు కూడా అట్లా జ్ఞానాకారమే కలిగి ఉంటాడు. ఏ వస్తువులో చూసినప్పటికీ కూడా అంటే ఏ వస్తువును గుర్తించినప్పటికీ అందులో ఉండేటువంటి జీవులంతా కూడా జ్ఞాన విశేషం చేత సమాన ఆకారం కలిగిన వాళ్ళు అనడంలో ఏం సందేహం లేదు. అంతా జ్ఞానైక ఆకారులు మాత్రమే. అయితే మరి తేడాలన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఆయా జీవికి ఉండేటువంటి కర్మ విశేషం చేత ఆ కర్మ తొలగించుకోవడానికి వాడు అనుభవిస్తే కానీ కాదు. కనుక అనుభవించడానికి ఏ శరీరం తగునో ఆ రకమైన శరీరం వాడికి ప్రకృతి నుంచి లభించింది. కనుక పైన కనిపించేటటువంటి ఈ తేడాలన్నీ కూడా కర్మ వల్ల ఏర్పడ్డవి. అంటే కర్మ అనే ఒక ఉపాధి చేత ఏర్పడ్డటువంటి తేడాలు. ఆ కర్మ అనుభవిస్తే తొలగిపోతుంది. అనుభవిస్తే తొలగిపోయిన తర్వాత ప్రకాశించే ఆత్మ అందరిలోనూ ఏకాకారంలో ఉంటుందన్నమాట. ఏకాకారంలో ఉంటుందంటే ఒకటే ఆత్మ అని అనుకుని పొరపాటు పడే అవకాశం ఉంది, కానీ ఒకటి కాదు. పంట కోతకొచ్చి కోసేసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది ఒకే రకమైన పంట ఆ ఊరు వారంతా పండిస్తే తన ఒకరింట్లో మన ఒక ధాన్యాన్ని చూసిన తర్వాత అందరిళ్లలోనూ ఈ ధాన్యం ఉందండి అంటాడు వాడు. మా ఇంట్లోనే కాదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇదే ధాన్యం అంటాడు వాడు. కనుక ఇక్కడే కొనుక్కోండి అంటాడు తన వ్యాపారం చేసుకోవడానికి. ఇదే ధాన్యం ఉందంటే సరిగ్గా ఇవే గింజ అక్కడ కూడా ఉందని అర్థమా? కాదు కదా. అంటే ఈ గింజ ఏ రకమైనటువంటి యోగ్యతలు కలిగి ఉందో ఇదే రకమైన యోగ్యతలు కలిగినటువంటి ధాన్యమే మొత్తం అందరిళ్లలోనూ ఉంది అని ఎట్లయితే అర్థమో, అలానే ఈ దేహంలో ఉండేటటువంటి ఆత్మ ఏ రకమైన జ్ఞానాకారం కలిగినదో ఏ రకమైనటువంటి యోగ్యతలు కలిగినదో అన్ని రకాల శరీరాల్లో ఉండే ఆత్మలు కూడా అట్లాంటివే అనే జ్ఞానం కలిగినవాడు. సర్వభూత ఆత్మభూత ఆత్మ. సర్వభూత సమస్తమైనటువంటి భూతముల్లో ఉండేటటువంటి ఆత్మభూత ఏ ఆత్మ అయితే ఉందో అలాంటి ఆత్మే తను కూడా. ఈ జ్ఞానం కలిగిన వాడిని సర్వభూతాత్మ అంటారు. అంటే ఆత్మలని జ్ఞానైకాకారేణ సమానంగా చూసినవాడు అని అర్థం అన్నమాట.
అలాంటి వాడు కుర్వన్నపి నలిప్యతే, వాడు ఏం పని చేసినప్పటికీ కూడా శాస్త్రీయమైనటువంటివి అవి వాడే అంటుకోవు, బంధకాలు కావు. ఎందుకు అంటుకోవు అంటే ఇలా చూడడం వల్ల, ఈ దృష్టి వల్ల వాడిలో ఒక రకమైన వైలక్షణం ఏర్పడింది. ఏమిటది? విజితేంద్రియ, వాడు ఇంద్రియాన్ని జయించిన వాడు కాగలిగాడు. అంటే వాడి ఇంద్రియాలు ఎప్పుడు కూడా వాడిని ఏడిపించ ఉద్రేకపరచ అన్నమాట. వాడి ఇంద్రియాలు వాడు చెప్పినట్టు వింటాయి. అయితే వాడి ఇంద్రియాలు ఎందుకు మాట వింటున్నాయి అంటే విజితాత్మ, ఈ ఇంద్రియాలని కూడా వెనకాతల నడిపించే మనస్సు వాడికి మొట్టమొదటి స్వాధీనమైంది. ఇది మనస్సు ఎట్లా స్వాధీనమైంది అంటే విశుద్ధాత్మ, వాడి మనసు స్వాధీనం కావడానికి విజితాత్మ, ఆ మనసు వాడి ఆది చెప్పు చేతల్లోకి రావడానికి కూడా దాంట్లో ఉండే దోషాలు తొలగిపోయాయి. అంటే శుద్ధి ఏర్పడింది మనస్సుకి. మనస్సుకి దోషాలేంటి అంటే మనస్సులో మనకి చాలా కాలంగా పేరుకుండేటటువంటి రాగము, ద్వేషము మొదలైనటువంటివి. ఇవి కలగడానికి కారణం ఏమిటి? కామము, క్రోధము. అవి ఎందుకు కలిగాయి అంటే మనకి ఈ శరీరమే నేను అని అనుకోవడం వల్ల కలిగాయి. దాని శరీరం కంటే తను వేరు. కానీ ఇప్పుడు వాడు శరీరం చూసి శరీరమే నేను అనుకుంటాడు. శరీరం నేను అనుకోగానే ఈ శరీరాన్ని సుఖంగా ఉంచాలనిపిస్తుంది. ఈ శరీరం సుఖంగా ఉంచాలంటే శరీరానికి కష్టం కలిగించే వాటిని దూరంగా పెట్టాలనిపిస్తుంది. అయితే ప్రకృతిలో అలా ఉండవు. సుఖం అనుకున్నవన్నీ దగ్గరికి రావు, దుఃఖం అనుకున్నవి దూరంగా పోవు. అప్పుడప్పుడు దుఃఖం అనుకున్నవి వచ్చి మీద పడుతుంటాయి, సుఖం అనుకునేవి దూరంగా పోతుంటాయి. అయితే సుఖం అనుకునే దూరం పోగానే చుట్టూ ఎవడో ఒకటి కనిపించగానే వీడే నాకు సుఖం కలిగించే దీన్ని దూరం చేశాడు కనుక ముందర వాడిని లేకుండా చేయాలి అని వీడికి అనిపిస్తుంది. దీని మీద తప్పించుకున్నటువంటి ప్రేమ విశేషం చేత ఇష్టం కాందొచ్చి ఏదో మీద పడగానే అది తనకు కష్టం కలిగింది అంచేత వాడు అనుకుంటాడు నాకు ఇష్టం లేనటువంటి దీన్ని ఇగో వీడెవడో తీసుకొచ్చి నా మీద పెట్టాడు అని. కాని వాడు ఎవడి మీదో ద్వేషం పెంచుకుంటాడనమాట. ఇది దీని మీద వాడికి కలిగిన ప్రేమ విశేషం చేత కలిగినటువంటి ఒక మార్పు. కానీ వీడికి ఎప్పుడైతే కర్మాచరణ సహజంగా చేస్తుంటాడో అది విధివిహితమైనటువంటి కర్మాచరణ కాక దీనివల్ల సంతోషించేటువంటి వాడు పరమపురుషుడు, వాడు విధించినది ఇది అని వీడు గుర్తించినప్పుడు అది కేవలం శరీరానికి మాత్రమే తగినది, శరీరం ఆ పనులు చేస్తోంది కనుక దీనివల్ల నాకేమీ సంబంధం లేదు అని వీడు గుర్తించినప్పుడు ఒకవేళ ఇష్టం వచ్చినా వీడు సహించగలుగుతాడు, సుఖం వచ్చినా వీడు సహించగలుగుతాడు. ఏనాడు వీటిని సహించడం అలవాటు చేసుకుంటాడో అప్పుడు మాత్రం లోపల నుండి కొంచెం కామము, క్రోధము తగ్గుతాయి. తద్వారా రాగము, ద్వేషము వీడి నుంచి దూరం అవుతాయి. అప్పుడు మాత్రం వీడి మనసు వీడి చెప్పు చేతలు అంటే రాగద్వేషాల యొక్క ప్రభావం తగ్గుతున్న కొద్దీ మనసు మనకి స్వాధీనంలోకి వస్తున్నమాట. మనసు స్వాధీనంలోకి వస్తున్న కొద్దీ ఆ మనసు చెప్పినట్టుగా ఇంద్రియాలు కూడా వినేటట్టు అవుతాయి. ఎప్పుడు ఇంద్రియాలు వింటాయో అప్పుడు మాత్రమే సమస్త ప్రాణికోటిని కూడా తన వలె వాడు ప్రేమించగలుగుతాడు. ఎవరికి కష్టం కలిగినా వాడు స్పందించగలుగుతాడు, ఎవరి సుఖం కలిగినా తాను స్పందించగలుగుతాడు. అలాంటి వాడు చేసే పనులు ఎప్పుడు కూడా వాడికి అంటుకోవు కనుక వీడు వాటి వల్ల వెనక్కి జారిపోయే ప్రశ్న లేదు. తను కోరుకునేటువంటి ఆత్మసాక్షాత్కారం వైపు వాడు సుఖంగా సాగగలుగుతాడు. అర్జున, ఇది నువ్వు గుర్తించాల్సింది అంటూ ఆత్మ విషయక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆచరించేటటువంటి కర్మ వాడికి ఏ విధంగా బంధకం కాదో శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉపదేశం చేస్తాడు 5వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.